10 కేజీలు అన్న ఉండొచ్చేమో. 10 కేజీలు ఉంటాయారా? ఉంటాయి. 10 కేజీలు అన్న ఉంటాయి. ఈరోజు ఫిషింగ్ అయితే అయిపోయింది. చేపలన్నీ బయటేసి ఏ చేపలు ఎన్ని పట్టావు ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తా. చూడండి ఒకసారి వీడియో. చేపని జాగ్రత్తగా పట్టుకో. ఆడు చేప ముళ్ళుందని తగిలిచ్చావుగా. తగిలిచ్చిన ఆగుతుందా? ఓకే, ఇప్పుడు నుంచో పెట్టు. రెడీగా పెట్టుకో. అమ్మ నమస్తే, వెల్కమ్ టు కృపా ఫిషింగ్. అమ్మ ఈరోజు మనమైతే గుడ్లవల్లి అయితే ఫిషింగ్ అయితే వచ్చాం. నాకు ఎప్పటి నుంచో కోరిక కూమెన్ కొట్టాలని, అది ఈరోజు అయితే సాధించాం. పెద్ద సైజు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే. థ్యాంక్ యూ. 2 కేజీలు ఉంటుంది మామ కూమెను. ఫస్ట్ టైం కొట్టాం కూమెను. మన ఫిషింగ్ రాడ్ తీసుకున్నా కానీ ఈ రోజు వరకు కూమెను కొట్ల, ఇవ్వాలి ఫస్ట్ టైం. అదే ఇదిగోండి మామ, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫిషింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదే చూడండి అందుకే తీసా మళ్ళీ కెమెరా తీసేలే అంతంత మాత్రం తీసా. అనుకున్నా చిన్నదేం కాదు ఇది. టాటా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిషింగ్ అయితే వచ్చాం. ఫిషింగ్ అయితే బాగా జరిగింది. ఇది కూమెను, ఇది రెండో కూమెను. ఇప్పుడు దాకా కూమెన్లు అయితే ఎప్పుడు కొట్ల, ఇందాక ఒకటి కొట్టా పెద్ద సైజు. ఇది రెండో కూమెను. బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. రైట్, ఓకే.
కూమేనేక తీసా ఆపేనా నువ్వు కనపడతావు ఇప్పుడు కనపడతావు దూరంగా ఉండాలిగా ఎట్టగానా నువ్వు అసలు కనపడలేదా చాలు ఈ లైటింగ్ అమ్మ వరుసగా మనం చేసిన దాడిలో ఇది మూడో కూమెన్. ఇవాళ దాడి మామూలుగా లేదు, ఇవాళ బీభత్సంగా కొట్టించాం. మొత్తం కూమెన్లే వాళ్ళ ఎక్కువ వ్యాపారం. మూడో కూమెన్. ఈరోజు అయితే ఫిషింగ్ అంతా అయిపోయింది. ఇప్పటికే చాలా చేపలు కొట్టేసాం. ఇంకెంత మించి కొట్టినా ఏం చేసుకుంటాం అర్థం కాల. పచ్చడన్నా పెట్టుకోవాలి. ఇవే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, చాలా బాగుంది. ఇవి అయితే నాకు తెలిసి 10 కేజీలు అన్నా ఉండొచ్చాము. 10 కేజీలు ఉంటాయరా? ఉంటాయి. 10 కేజీలు అన్నా ఉంటాయి. ఈరోజు ఫిషింగ్ అయితే అయిపోయింది. చేపలన్నీ బయటేసి ఏ చేపలు ఎన్ని పట్టావు ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తా. చూడండి ఒకసారి వీడియో.